ఆహ్! అందరికీ నమస్కారం. శ్రీకాంతుల ఛానల్‌కి మళ్ళీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక 2 in 1 వంటకాన్ని తీసుకొచ్చాను. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. దాని పేరే పకోడీ పులుసు. ఈ వంటకాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ చూద్దాం. ముందు శుభప్రదమైన చింతపండుతో మొదలు పెడదాం. ఈ సైజులో చింతపండు తీసుకోండి, దాన్ని నీటిలో నానబెట్టండి. దాని సంగతి తర్వాత చూద్దాం. ఒక 3 ఉల్లిపాయలని సన్నగా తరుక్కోండి. దాంతోపాటు పచ్చిమిరపకాయని కూడా తరుక్కోండి. ఇందులో వేరేగా కారం వేయాల్సిన అవసరం లేదు. కాస్త జీలకర్ర తగిలించండి, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 ఇంచుల వరకు పొడుగు ఉన్న అల్లాన్ని బాగా తరిగి వాటన్నిటిని కలపండి. దీంతోనే అసలైన పకోడీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పుని, కాస్త పసుపుని, అలాగే ఒక కప్పుతో శనగపిండిని వేయండి. ఇలా కలుపుతున్నప్పుడు కాసిన్ని నీళ్లు మెల్లమెల్లగా తగిలిస్తూ దాని టెక్స్చర్ పాడవకుండా, మరీ పల్చగా అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. నీళ్ళని ఎక్కువ వేసేయద్దు. మీకు ఇలా నీట్గా కలుపుకుంటున్న తర్వాత అది కాసేపటికి ఇలాగా టెక్స్చర్లో తయారవుతుంది. చూసారు కదా ఎంత టైట్గా వచ్చిందో. అలా ఉంటేనే పకోడీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, షేప్ కూడా చాలా బాగుంటుంది. అయితే దీంతోపాటు మీరు ఏం చేయాలంటే కాసిన్ని మరిగించిన నూనె, అప్పటికప్పుడు మరిగించుకున్న నూనె, కాకపోతే ఇది తర్వాత ఈ నూనెలోనే మనం పకోడీ వేయబోతున్నాం కాబట్టి ఒక పక్కన మరిగించిన నూనె వేసుకోండి. ఒక చిటికెడు మాత్రం సోడాగుండ వేయండి. కక్కుర్తి పడిపోయి ఎక్కువ వేయద్దు. ఎక్కువ సోడాగుండ వేస్తే పకోడీ బూరెలు అవుతాయి, మీ పొట్ట బూరలా పొంగిపోతుంది. జాగ్రత్త. ఇప్పుడు ఒక కళాయిలో మీరు కావలసినంత నూనె పోసుకోండి. అంటే పకోడీలు బాగా డిప్ అవ్వడానికి సరిపడినంత నూనె. అది మీ ఇంట్లో మీ వీలుని బట్టి మీరు చూసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆ తర్వాత నూనె బాగా మరిగాక ఇంకా పకోడీలను వడియాల రూపంలో వేసుకోండి. అవే బాగా వేగి పొంగి కాసేపటికి మీకు పకోడీ రెడీ అయిపోయిందన్న విషయం తెలిసిపోతుంది. పకోడీలను జాగ్రత్తగా వేగించండి, మాడకుండా జాగ్రత్త పడండి. ఈలోపు అవసరమైతే 2-3 పకోడీలు లేపండి, మనవే కదా, ఎవరు కాదంటారు. ఇలా బాగా వేగిన తర్వాత ఆ పకోడీలని ఒక గిన్నెలో తీసుకోండి ప్రశాంతంగా. పకోడీ రెడీ. ఇలా కూడా మీరు పకోడీ తినొచ్చు. ఇక్కడికి ఒక వంటకం అయిపోయింది. ఆ తర్వాత మనకి రెగ్యులర్గా చేసుకునే విధానంలోనే ఉల్లిపాయలను వేపుకోండి. బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా వేయండి. ఇవంతా మగ్గిన తర్వాత ఇందాక చింతపండు రసం తీసుకుని ఉంచుకున్నాం కదా నీళ్ళలో నానబెట్టుకొని, ఆ నీళ్ళని ఇప్పుడు కలపండి. ఇక్కడ వస్తుంది అసలైన టేస్ట్. కాసేపు బుడుకుమని ఉడికిన తర్వాత కారం వేయండి. కారంతో పాటు పసుపు వేయండి. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇక్కడ ఏంటంటే అడుగంటుతుందనేమి భయపడకండి, అంటినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పకోడీలు మనం తినగా మిగిలినవి ఎన్ని ఉన్నాయో అవన్నీ ములిగేలాగా మరికొన్ని నీళ్లు కలుపుకోండి. ఆ తర్వాత ఆ నీళ్లతో సహా మొత్తం ములిగాక ఇక్కడ ఉంది అసలైన మ్యాజిక్. 2 చిన్న చిన్న బెల్లం ముక్కలు వేయండి, ధనియాల పొడి వేయండి. ఇక్కడ కమ్మనైన వాసన మీ ముక్కును తగులుతుంటుంది. ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఆ ఉడికిన తర్వాత మన పకోడీలు ఉన్నాయి చూసారు, హీరో ఆఫ్ ది వంటకం, దాన్ని దీంట్లో వేసి డిప్ చేయండి. కాసేపు మూత పెట్టి అలాగే ఉంచండి. మూత తీసి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న విధానంలో వచ్చేస్తుంది. కొత్తిమీర వేయండి, మూత పెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేయండి. పకోడీ పులుసుని ఒక లంచ్ బాక్స్లో తీసుకుని హ్యాపీగా సర్వ్ చేయండి. అమ్మో ఇక్కడ టైం అయిపోయిందని కంగారు పడద్దు. బాక్స్ తీసుకోండి, బ్యాగ్లో పెట్టుకోండి, ఆఫీస్కి లాగించండి. నాకైతే ఆఫీస్ టైం అయిపోయిందండి బాబు, నేను బయలుదేరుతున్నాను. ఎంజాయ్ ది పకోడీ పులుసు. అదే మర్చిపోయాను, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్. బాయ్.